దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ముఖ్యంగా ఎంజీఐటి కళాశాలలో అనేక స్టూడెంట్స్ క్లబ్స్ ఉన్నాయి. ఆ స్టూడెంట్స్ క్లబ్స్ సాధిస్తున్న విజయాలేంటి, విద్యార్థులకు ఎలాంటి విజయాలు అందిస్తున్నాయి అనేది తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకమైన టాప్ 5 కాలేజీగా విరాజిల్లుతున్న ఎంజీఐటి కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మా దగ్గర 15 క్లబ్స్ ఉన్నాయండి. అన్ని రంగాల్లో మనకి మీకు తెలుసు 64 కళలు. సింగింగ్ క్లబ్ అనేది ఒక క్లబ్, డ్యాన్స్ క్లబ్ ఒకటి, లిటరరీ క్లబ్, అట్లా మీకు టెక్నికల్ క్లబ్స్, ప్రతి డిపార్ట్మెంట్ క్లబ్స్ ఉన్నాయి. టెక్నికల్లో రోబోటిక్స్ క్లబ్ ఉంది, మీకు టెక్నికల్ క్లబ్స్ ఉన్నాయి, తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ క్లబ్స్ ఉన్నాయి. అన్ని కలిపి 15-16 క్లబ్స్ వరకు ఉన్నాయి. ప్రతి క్లబ్ కూడా స్టూడెంట్సే నడుపుతారు. ప్రతి స్టూడెంట్ ఇదేంటంటే వాళ్ళలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ని బయటికి తీసుకొస్తుంది. క్లబ్లో పార్టిసిపేషన్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఎక్స్ట్రా కరిక్యులర్గా చేసే ప్రతి ఒక్కటి కూడా కరికులంని స్ట్రెంగ్థెన్ చేస్తుంది. వాళ్ళకి మంచి కమ్యూనికేషన్, ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా, స్టేజ్ ఫియర్ లేకుండా ఉండేటట్టుగా తయారు చేస్తుంది. వాళ్ళు ఏంటంటే కమ్యూనికేట్ చేయగలరు, వాళ్ళకున్న ఐడియాస్ అందరికీ చెప్పగలరు, అందరితో పంచుకోగలరు. ఇంకొకటి ఏంటంటే నాలెడ్జ్ని షేర్ చేసుకోవటం, వాళ్ళకి తెలిసిన విషయాన్ని అందరితో క్షుణ్ణంగా డిస్కస్ చేయటం. క్లబ్లో ఏంటంటే టు అరైవ్ ఎట్ ఏ డెసిషన్ వాళ్ళ దగ్గర ఒక గ్రూప్ డిస్కషన్ లాగా అవుతుంది. ఇట్లా తర్వాత ఆ క్లబ్బులలో కూర్చొని వాళ్ళు కాలేజీలో కార్యక్రమాలు, ఇప్పుడు కాలేజీలో జరిగే ఫెస్ట్ కానీ, డిపార్ట్మెంట్ టెక్ ఫెస్ట్ కానీ, నిర్వహణ కానీ, ఇవన్నీ కూడా క్లబ్సే ఆర్గనైజ్ చేస్తాయి. వీటి గురించి వాళ్ళు డిస్కస్ చేసేటప్పుడు వాళ్ళు అనుకోకుండా ఈవెన్ టెక్నాలజీ గురించి కానీ, వాళ్ళ చదువులకు సంబంధించి కానీ, అసలు ఫ్యూచర్ ఉద్యోగాలు ఎలా ఉన్నాయి, కంపెనీలు ఏం చేస్తున్నాయి, ఎక్కడ ఏం జరుగుతుంది, డెవలప్మెంట్ ఏమవుతున్నాయి, ఈ డిస్కషన్స్ అన్నీ అక్కడే అవుతాయి. మనం అనుకుంటాం కానీ ఇద్దరు ఫ్రెండ్స్ ఛాయ్ తాగడానికి వెళ్తే ఓన్లీ ఛాయ్ తాగి రారు, చాలా విషయాలు డిస్కస్ చేసుకుంటారు. దాంట్లో అవసరం లేని విషయాలు ఉన్నా కానీ అవసరం ఉన్న విషయాలు కూడా చాలా ఇంట్రెస్ట్గా డిస్కస్ చేసుకుంటారు. సో అలా గ్రూప్స్గా ఏర్పడి వీళ్ళు ఈ సమావేశాలు నిర్ణయించుకొని డిస్కస్ చేసుకోవటం, వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకోవటం అనేది వాళ్ళ యొక్క ప్రతిభని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట.